వాళ్ళు సీఎం గారు మాట్లాడక ముందే మొదలు పెట్టారు అంటే సీఎం గారు మాట్లాడితే ఆయన మాట్లాడాల్సినవి వినాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అన్నీ వినాల్సి వస్తుంది. అవన్నీ వినడానికి వాళ్ళకు ఈరోజు ఓపిక లేక ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అడ్డం పెట్టుకొని కావాలని గొడవ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ళకు వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏదన్నా అంటే బయట అన్నారు, కానీ వాళ్ళు బయట చూసుకోవాలి, కానీ లోపల ఈ విధంగా రచ్చ చేయడం అయితే సరైంది కాదు అధ్యక్ష. మీరు వెళ్ళిపోండి వాకౌట్ చేసి, అంతేగాని ఈ విధంగా గొడవ చేయడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎల్ఓపి గారు మీ సభ్యులను వారి స్థానంలో కూర్చోమనండి. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి తన ప్రసంగంలో మీరు లేవనెత్తేటువంటి అంశాలు తప్పనిసరిగా వారు మాట్లాడతారు. మీరు లేవనెత్తినటువంటి అంశానికి అరే వాళ్ళు చెప్తా నువ్వు పోతున్నావా? పోతలేవు కదా. ప్లీజ్ 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 ఎల్ఓపి గారు మీరు కూర్చోమనండి. మీరు లేవనెత్తిన అంశాన్ని వారి ప్రసంగంలో చెప్తారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు లేవనెత్తినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో వారు తప్పనిసరిగా మీరు ఆల్రెడీ చెప్పాడు కదా. ఇంతగానో మీరు స్లోగన్స్ ఇస్తున్నారు, అది అందరికి అర్థమైందే కదా. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యానాలు మేము వాకౌట్ చేస్తాం. ఓకే, ధన్యవాదాలు. ప్లీజ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు.